వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. గత హైకోర్టు ఎగ్జామ్లో అడిగినటువంటి జియోగ్రఫీలో అడిగినటువంటి క్వశ్చన్లను ఇప్పుడు జరగబోయేటటువంటి మే 23 హైకోర్టు ఎగ్జామ్లో జరగబోయేటటువంటి ఈ క్వశ్చన్లను మనం ఒకసారి పరిశీలిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ నోన్ యాజ్ ద రెడ్ ప్లానెట్? కింది గ్రహాలలో దేనిని రెడ్ ప్లానెట్, అరుణ గ్రహము అని పిలుస్తారు? ఈ క్వశ్చన్ హైకోర్టు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది అంటే ఏపీ హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ 2022వ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇచ్చిన ఆప్షన్లు ఏంటివి? సో వీనస్ శుక్రుడు, జూపిటర్ బృహస్పతి, శాట్రన్ శని, మార్స్ అంగారకుడు. క్రింది గ్రహాలలో దేనిని రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహము అని పిలుస్తారు? ఈ క్వశ్చన్ కు ఆన్సర్ తెలుసుకునే ముందుగా మనం ఈ యొక్క గ్రహాల యొక్క కొన్ని లక్షణాలను తెలుసుకుందాం. ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఈ గ్రహాల లక్షణాలను తెలుసుకుందాం. శుక్రుడు అనేటువంటి గ్రహం యొక్క లక్షణాలు ఏంటివి ఒకసారి పరిశీలిద్దాం. ఈ శుక్రుడు అనే గ్రహం యొక్క లక్షణాలను పరిశీలిస్తే 1 by 1. సో ఈ శుక్రుడిని ఏమని పిలుస్తారంటే ఎల్లో ప్లానెట్ అని పిలుస్తారు. ఎల్లో ప్లానెట్, దీనినే వేగు చుక్క అని పిలుస్తారు. వేగు చుక్క అని పిలుస్తారు. సో సౌర కుటుంబంలోనే అత్యంత ప్రకాశవంతమైన గ్రహము అని ఏ గ్రహాన్ని పిలుస్తారంటే శుక్రుడిని పిలుస్తారు. సౌర కుటుంబములోనే అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అని శుక్రుడిని పిలుస్తారు. సో బ్రైటెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. నెక్స్ట్ దీన్ని సౌర కుటుంబంలోనే అత్యంత వేడి గల గ్రహం హాటెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారంటే శుక్రుడిని పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందువల్ల దీన్ని అత్యంత వేడి గల గ్రహము అని పిలుస్తారు. నెక్స్ట్ ఇదే గ్రహానికి సంబంధించి ఇంకొక పాయింట్ ఏం చెప్తారంటే దీని ఉదయపు తార, సో సంధ్యా తార, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ గా ఏం చెప్తారంటే భూమి యొక్క కవల ఎర్త్ యొక్క ట్విన్ అని పిలుస్తారు. ఎందుకు ఈ గ్రహాన్ని ఎర్త్ యొక్క ట్విన్ అని పిలుస్తారు అంటే సో గ్రహం భూమి యొక్క పరిమాణాన్ని అంటే పరిమాణముల్లోను అదే విధంగా సాంద్రతలోను అన్ని లక్షణాల విషయంలో ఇది భూమిని పోలి ఉండటం వలన ఈ గ్రహాన్ని భూమి యొక్క కవల అని పిలుస్తారు. సో ఈ శుక్రుడిని ఎల్లో ప్లానెట్ అంటాం, అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అంటాం, అత్యంత వేడిగల గ్రహం అంటాం, ఉదయపు తార, సంధ్యాతార అంటాం, భూమి యొక్క కవల అని పిలుస్తాం. కొన్ని ముఖ్యమైన లక్షణాలు శుక్ర గ్రహానికి సంబంధించి. నెక్స్ట్ బృహస్పతిని తీసుకున్నట్లయితే సో ఇంగ్లీష్ లో దీనిని జూపిటర్ అని పిలుస్తారు. బృహస్పతి, సో ఈ జూపిటర్ సౌర కుటుంబములోనే అతి పెద్ద గ్రహము. సో లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. అదే విధంగా దీనిని అత్యంత బరువైన గ్రహము అని కూడా పిలుస్తారు. సో అత్యంత హెవియెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ అని దీన్నే పిలుస్తారు. సో అదే విధంగా దీన్ని నక్షత్ర గ్రహము, స్టార్స్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. బృహస్పతిని నక్షత్ర గ్రహము అని పిలుస్తారు. సౌర కుటుంబములో అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహము అని దేన్ని పిలుస్తారు అంటే బృహస్పతినే పిలుస్తారు. దీన్నే గ్యాస్ జెయింట్ గ్రహము అని పిలుస్తారు. ఎందుకు ఈ గ్రహాన్ని గ్యాస్ జెయింట్ అని పిలుస్తారంటే ఈ గ్రహం యొక్క వాతావరణములో
హైడ్రోజన్ తో పాటుగా అమ్మోనియా అదే విధంగా మీథేన్ అనేటువంటి వాయువులు ఈ వాతావరణములో కలిసి ఉండటం వలన విషపూరితంగా ఉంటుంది కాబట్టి అందువలన దీనిని ఏమని పిలుస్తారు? గ్యాస్ జెయింట్ అని పిలుస్తారు. దీనిని ఇంకొక విధంగా ఎర్రటి మచ్చలు గల గ్రహము అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ లో రెడ్ స్పాట్, గ్రేట్ రెడ్ స్పాట్ అని పిలుస్తారు. గ్రేట్ రెడ్ స్పాట్. ఇవి బృహస్పతి గ్రహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు. నెక్స్ట్ శని గ్రహాన్ని చూసినట్లయితే దీని షాట్రన్ అని పిలుస్తారు. సో సౌర కుటుంబములోనే మణిహారము అని పిలుస్తారు. సౌర కుటుంబములోనే అందమైన వలయాలు గల గ్రహము అని పిలుస్తారు. సో శని గ్రహాన్ని శని గ్రహం చూడండి, అత్యంత తక్కువ సాంద్రత గల గ్రహము అని పిలుస్తారు. దీన్నే గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అని పిలుస్తారు. సో ఈ వాతావరణంలో ఆరెంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆరెంజ్ గ్రహము అని పిలుస్తారు. ఇవి కొన్ని ముఖ్యమైన లక్షణాలు. నెక్స్ట్ అంగారకుడిని చూసుకున్నట్లయితే అంగారకుడు దీన్ని కుజుడు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ లో దీన్ని మార్స్ అని పిలుస్తాం. దీనినే రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహము అని పిలుస్తారు. నెక్స్ట్ ఈ గ్రహాన్ని డస్ట్ ప్లానెట్ లేదా ఫియరీ ప్లానెట్ అని ఈ గ్రహాన్ని పిలుస్తారు. ఎందుకు దీన్ని డస్ట్ ప్లానెట్, ఫియరీ ప్లానెట్ అని పిలుస్తారు అంటే ఈ గ్రహం యొక్క వాతావరణంలో అగ్ని పర్వతాలు ఎక్కువగా విస్ఫోటనము చెందడం వల్ల, వోల్కానిక్ మౌంటైన్స్ బరస్ట్ అవ్వడం వల్ల దాని నుంచి వెలువడేటటువంటి దుమ్ము ధూళి ఈ వాతావరణంలో ఎక్కువగా నెలకొని ఉండటం వల్ల దీన్ని డస్ట్ ప్లానెట్ లేదా ఫియరీ ప్లానెట్ అని పిలుస్తారు. దీనిని యుద్ధ దేవుడుగా అని పిలుస్తారు. గాడ్ ఆఫ్ వార్స్ అని దీన్నే పిలుస్తారు. సో ఈ లక్షణాలన్నిటినీ బేస్ చేసుకుంటే క్రింది గ్రహాలలో దేనిని రెడ్ ప్లానెట్ లేదా అరుణ గ్రహం అని పిలుస్తారు అంటే ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలను మనం పరిశీలించినట్లయితే ఏ గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారయ్యా అంటే మార్స్, అంగారకుడు. దాన్ని ఇంకొక విధంగా కుజుడు అని పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్? కర్కట రేఖ ఎన్ని భారతీయ రాష్ట్రాల గుండా వెళుతుంది? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్ట్ అసిస్టెంట్ 2022లో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ లో ఏ ఆప్షన్ 6 అని, బి ఆప్షన్ 7 అని, సి ఆప్షన్ 8 అని, సో డి ఆప్షన్ 9 అని ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి కర్కట రేఖ గురించి తెలుసుకుందాం. ఏ రేఖను కర్కట రేఖ అంటారంటే 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశ రేఖను ఏమని పిలుస్తారు అంటే కర్కట రేఖ అని పిలుస్తారు. నార్థరన్ లాటిట్యూడ్ 23.5 నార్థరన్ లాటిట్యూడ్ ఈస్ కాల్డ్ ఏ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్. భారతదేశంలో ఈ 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశ రేఖ అనేది సో భారతదేశ భూభాగము గుండా మధ్యగా వెళుతూ భారతదేశాన్ని 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఇది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అంటే సో 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఏంటి 8 రాష్ట్రాలు? మనం పశ్చిమము నుండి తూర్పుగా చూసినట్లయితే సో ఒకటి గుజరాత్ రాష్ట్రం. ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ అని చెప్తున్నా? వెస్ట్రన్ నుంచి ఈస్టర్న్ కి చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రం, రాజస్థాన్ రాష్ట్రం, మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం,
జార్ఖండ్ రాష్ట్రం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, సో త్రిపుర రాష్ట్రం, మిజోరాం రాష్ట్రం. ఈ 8 రాష్ట్రాల గుండా సో ఈ కర్కట రేఖ అనేది భారతదేశంలో వెళుతుంది. కాబట్టి ఇక్కడ మన ఆప్షన్ ఏమి ఎంచుకోవచ్చు? ఆప్షన్ సి 8. మళ్ళీ ఒకసారి ఈ నెంబర్ చూద్దామా? 7 అనే నెంబర్ ఏం తెలుపుతుందంటే భారతదేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి దేశాల సంఖ్యను తెలుపుతుంది. బౌండరీస్ ఆఫ్ కంట్రీస్, భారతదేశ సరిహద్దు దేశాల సంఖ్య ఎన్ని అంటే 7. ఏంటివంటే అవి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. భూభాగ సరిహద్దు పరంగా ఎన్ని దేశాలు సరిహద్దుగా ఉన్నాయంటే 7 దేశాలు. నెక్స్ట్ 9 ఏంటి అంటే ఈ 9 అనే సంఖ్య దేని తెలుపుతుందంటే భారతదేశ భూభాగములో తీర ప్రాంతాలు కలిగిన రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 9 అని తెలుపుతుంది. 9 అనే తెలుపుతుంది. ఈ 9 అనేటువంటి సంఖ్య భారతదేశంలో తీర ప్రాంతాలు కలిగినటువంటి రాష్ట్రాల సంఖ్య. ఏంటివంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, సో పశ్చిమ బెంగాల్. ఈ 9 రాష్ట్రాలు తీర ప్రాంతాలు కలిగినటువంటి రాష్ట్రాల సంఖ్యను తెలుపుతుంది. కర్కట రేఖ ఎన్ని భారతీయ రాష్ట్రాల గుండా వెళుతుందంటే మన ఆప్షన్ ఏం చెప్పుకోవాలా? 8 అని చెప్పుకోవాలా. ఏ రాష్ట్రాలంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. కర్కట రేఖని ఏ అక్షాంశ రేఖను పిలుస్తారు? 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశ రేఖనే 23.5 డిగ్రీ నార్థరన్ లాటిట్యూడ్ నే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ లేదా కర్కట రేఖ అని పిలుస్తారు. సో ఇది ఏపీ హైకోర్టు అసిస్టెంట్ 2022లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది? సో ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు సో చిల్కా లేక్, ఊలార్ లేక్, కొల్లేరు లేక్, ధాల్ లేక్. మనం ఒకసారి ఈ సరస్సుల గురించి మాట్లాడదాం. చిల్కా లేక్ అనేది ఒడిస్సా రాష్ట్రంలో విస్తరించి ఉంది లేదా నెలకొని ఉంది. చిల్కా లేక్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. దీని స్పెసిఫికేషన్ ఏంటి అంటే భారతదేశంలోనే పొడవైన ఉప్పు నీటి లాగూన్ సరస్సు అని దేని పిలుస్తారంటే చిల్కా లేకును పిలుస్తారు. భారతదేశంలోనే పొడవైన ఉప్పు నీటి లాగూన్ సరస్సు అని ఏ సరస్సును పిలుస్తారు? చిల్కా లేకును పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఊలార్ లేకును తీసుకున్నట్లయితే ఈ ఊలార్ అనేటువంటి లేకు జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో నెలకొని ఉంది. మంచినీటి సరస్సులలో అతి పెద్ద మంచినీటి సరస్సు అని ఊలార్ లేకును పిలుస్తారు. నెక్స్ట్ కొల్లేరు లేకు. ఈ కొల్లేరు లేక్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది. ఏలూరు జిల్లాలో ఇది నెలకొని ఉంది. సో ఇది 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు అని పిలుస్తారు. సో ఈ కొల్లేరు సరస్సులోకి సో ఇది ఒక రంసార్ చిత్తడి నేలల ప్రాంతముగా కూడా దీనిని గుర్తించడము జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఈ దాల్ లేక్ అనేది కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి సో మంచినీటి సరస్సు. ఓకేనా. ఇప్పుడు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా పరిశీలించినట్లయితే సో భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే ఊలార్ లేకును తీసుకోవాలి. సో ఇది ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 2022వ సంవత్సరంలో అడిగినటువంటి క్వశ్చన్. కాబట్టి భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే ఊలార్ లేక్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉంది. ఓకేనా. ఇది బి అనే ఆప్షన్ ను మనం కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి. ఓకే. సో కొల్లేరు లేక్ అయితే ఆంధ్రప్రదేశ్ లో మంచినీటి సరస్సు. చిల్కా లేక్ అనేది ఒడిస్సా రాష్ట్రంలో దేశంలోని పొడవైన ఉప్పు నీటి లాగూన్ సరస్సు అని పిలుస్తారు.
ఈ దాల్ అనే సరస్సు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నెలకొని ఉంది. ఇది కూడా మంచినీటి సరస్సు. ఓకేనా, ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ బిగా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, భారత భూభాగం యొక్క దక్షిణాన ఉన్న చివరి బిందువు ఏది? ఇది ఏపీ హైకోర్టు టైపిస్ట్ 2022లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ కి ఆప్షన్స్ తెలుసుకునే ముందు ఈ 4 ఆప్షన్ల గురించి ఒకసారి తెలుసుకుందాం. కన్యాకుమారి అగ్రం, ఇది భారతదేశ సో ప్రధాన దక్షిణ చివరి ప్రాంతము అని పిలుస్తాం. చివరి ప్రాంతం ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే సో సదరన్ మోస్ట్ ఇండియన్ మెయిన్ ల్యాండ్ టెర్మినల్ పాయింట్ అని పిలుస్తాం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే కేప్ ఆఫ్ క్యామెరూన్ అని కూడా దీనికి ఇంకొక పేరు. ఇది భారతదేశ ప్రధాన దక్షిణ చివరి ప్రాంతం, సదరన్ మోస్ట్ మెయిన్ ఇండియన్ ల్యాండ్ టెర్మినల్ పాయింట్ లేదా ఎక్స్ట్రీమ్ పాయింట్ అని దీన్ని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్ కాలిమోరి, ఇది సో ఎక్కడ ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో సో తీర ప్రాంతంలో ఉన్నటువంటి చివరి ప్రాంతం ఇది. సో పాయింట్ కాలిమోరి ఇది పక్షి సంరక్షణ కేంద్రం మరియు బయోడైవర్సిటీ ప్రాంతం. పాయింట్ కాలిమోరి అనేది ఇక్కడ ప్రధానంగా పెలికాన్ పక్షులు, సైబీరియన్ కొంగలు అనేటివి సంరక్షించబడుతూ ఉంటాయి. తమిళనాడు రాష్ట్రంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి చివరి ప్రాంతం ఇది. సో ఇది ఇక్కడ దీన్ని పక్షి సంరక్షణ కేంద్రంగాను జీవ వైవిధ్య ప్రాంతంగాను దీన్ని పరిగణించడం జరిగింది. సో ఇక్కడ సైబీరియన్ కొంగలు మరియు పెలికాన్ పక్షులు సంరక్షించబడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇందిరా పాయింట్. సో ఇందిరా పాయింట్ అంటే భారతదేశ దక్షిణ చివరి ప్రాంతం దీన్నే సదరన్ మోస్ట్ పాయింట్ ఇన్ ఇండియా అని పిలుస్తాం. ఈ ఇందిరా పాయింట్ కి ఇంకొక పేరు ఏంటంటే పిగ్మోలియన్ పాయింట్ అని పిలుస్తారు. దీన్ని ఇంకొక విధంగా ఏమని పిలుస్తారంటే సో పార్సన్ పాయింట్ అని కూడా పిలుస్తారు. ఈ ఇందిరా పాయింట్ సో ఇంకొక పేరు పిగ్మోలియన్ పాయింట్, పార్సన్ పాయింట్. ఇది ఎక్కడ ఉంది అంటే అండమాన్ నికోబార్ దీవుల్లోనే గ్రేట్ నికోబార్ లో లొకేట్ అయ్యింది. దీని గుండా 6 డిగ్రీల 45 ఛానల్ వెళుతుంది. ఈ ఇందిరా పాయింట్ ఈ గ్రేట్ నికోబార్ కు దగ్గరగా ఉన్నటువంటి దేశం ఏంటంటే ఇండోనేషియాలోని ఏ ప్రాంతం దగ్గరగా ఉంది అంటే సుమత్రా ఐలాండ్ అనేది ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటిది. నెక్స్ట్ ఇందిరాకాల్ అనేటువంటిది సో భారతదేశ ఉత్తర చివర ఉన్నటువంటి ప్రాంతం, సో నార్త్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఇన్ ఇండియా అని పిలుస్తాం. సో ఇది ఎక్కడ ఉంది అంటే కారాకోరం శ్రేణిలోని కిలిక్ దావన్ కనుమలో ఉంది. సో ఇవి చెప్పినటువంటి ఆప్షన్. ఈ ఆప్షన్లలో మనం ఒకసారి చూసినట్టయితే డేటాను భారత భూభాగం యొక్క దక్షిణాన ఉన్న చివరి బిందువు ఏదంటే మన ఆప్షన్ ఏమి ఎంచుకోవాలి? ఇందిరా పాయింట్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి. అట్లా కాకుండా క్వశ్చన్ భారత ప్రధాన భూభాగం యొక్క దక్షిణాన ఉన్న చివరి ప్రాంతం అయితే అప్పుడు ఆప్షన్ ఏమి ఎంచుకోవాలంటే కన్యాకుమారి ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ ప్రధాన మెయిన్ ల్యాండ్ అనే పదం లేదు కాబట్టి ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద ఇండియన్ టెరిటరీ ఈజ్ లేదా భారత భూభాగం యొక్క దక్షిణాన ఉన్న చివరి బిందువు ఏదని అన్నాడు కాబట్టి మన ఆప్షన్ ఏమి ఎంచుకోవాలండి? ఇందిరా పాయింట్ అని ఎంచుకోవాలి. ఓకేనా, దానికి వివిధ పేర్లని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాజిరంగా జాతీయ ఉద్యానవనం ఏ జంతువుకు ప్రసిద్ధి చెందింది? కాజిరంగా నేషనల్ పార్క్ ఈస్ ఫేమస్ ఫర్ విచ్ అనిమల్? కాజిరంగా జాతీయ ఉద్యానవనం ఏ జంతువుకు ప్రసిద్ధి చెందింది? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ 2021లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చినాడు. ఒకటి ఆసియాటిక్ లయన్, ఆసియా సింహమా,
బెంగాల్ టైగరా, వన్ హార్న్ రైనోసోర్స్, సో ఒంటి కొమ్ము ఖడ్గమృగమా, ఇండియన్ ఎలిఫెంట్ భారతీయ ఏనుగ. ఈ 4 జంతువులలో ఏ జంతువు కాజిరంగా జాతీయ ఉద్యానవనంలో సో ఉద్యానవనానికి సంబంధించి ప్రసిద్ధి చెందింది అని తెలుసుకునే ముందు, ఈ ఆసియాటిక్ సింహాలు ఎక్కడ సంరక్షించబడుతూ ఉంటాయంటే గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో, వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఇవి సంరక్షించబడుతూ ఉంటాయి. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. బెంగాల్ టైగర్ అనేది సుందర్బన్ నేషనల్ పార్క్ లో ఇది సంరక్షించబడుతూ ఉంటుంది. ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. సో వన్ హార్న్ రైనోసర్స్ ఒంటి కొమ్ము ఖడ్గమృగం, ఇది కాజీరంగా నేషనల్ పార్కు. సో ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సోం రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఇండియన్ ఎలిఫెంట్ భారతీయ అనేటువంటి ఏనుగు అనేది ఎక్కడ సంరక్షించబడుతూ ఉంటుందంటే పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా సో బందీపూర్ సో వన్యమృగ సంరక్షణ కేంద్రం, సో ఇది సో కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా మధుమలై సో అనేటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వైల్డ్ లైఫ్ శాంక్చురీ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సో ఇవి ప్రధానంగా ఏనుగులను సంరక్షించేటటువంటి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. మన క్వశ్చన్ ఏంది, కాజిరంగా జాతీయ ఉద్యానవనం ఏ జంతువుకు ప్రసిద్ధి చెందిందంటే ఏం చెప్పినాం ఇప్పుడు, ఒంటి కొమ్ము ఖడ్గమృగం. ఇది ఏ రాష్ట్రంలో ఉందని చెప్తున్నా, అస్సాం రాష్ట్రంలో. ఓకేనా, ఇది సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా ఎంచుకోవాలి. నెక్స్ట్, భారత ప్రామాణిక కాలరేఖ 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ కింది ఏ నగరం గుండా వెళుతుంది? ద స్టాండర్డ్ టైమ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా passes through which of the following cities? సో ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్ట్ ఎగ్జామినర్ 2021లో ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ గా ఏమి ఇచ్చినాడంటే భోపాల్ అనే నగరం గుండా వెళ్తుందా, మీర్జాపూర్ అనే ప్రాంతం గుండా వెళ్తుందా, లక్నో అనే నగరం గుండా వెళ్తుందా, జైపూర్ అనే నగరం గుండా వెళ్తుందా అనేది చూద్దాం. అసలు భారత ప్రామాణిక కాలరేఖ 82.5 ఎందుకు తీసుకున్నారంటే భారతదేశ మధ్య భూభాగము గుండా దాదాపుగా 30 రేఖాంశాలు 30 లాంగిట్యూడ్స్ అనేటివి సో పాసెస్ అవుతూ ఉన్నాయి. 30 రేఖాంశాలు అనేటివి వెళుతూ ఉన్నాయి. ఈ 30 రేఖాంశాలలో మధ్య రేఖాంశమైనటువంటి 82.5 డిగ్రీ సో ఈస్టర్న్ లాంగిట్యూడ్ ను ప్రామాణిక రేఖాంశంగా ఎంచుకోవడం జరిగింది. ఎందుకు దీన్ని మధ్య రేఖను ప్రామాణిక రేఖాంశంగా ఎంచుకొని దానిపైన టైమును సో 12 గంటలుగా నిర్ణయించి ఆ టైంని దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడం వల్ల ఆ రేఖాంశాన్ని ఏమని పిలుస్తున్నామంటే భారత ప్రామాణిక కాల సమయ రేఖ అని పిలుస్తున్నాం. ఇది భారతదేశంలో 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత పరిపాలనా విభాగమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ అయినటువంటి యానాం అనే ప్రాంతము గుండా వెళుతుంది. ఈ 82.5 తూర్పు రేఖాంశ రేఖ లేదా భారత ప్రామాణిక కాల సమయ రేఖ అనేది ఎన్ని రాష్ట్రాలు? 5 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ పాండిచ్చేరి పరిపాలనా విభాగమైనటువంటి యానాము గుండా వెళుతుంది. ఏంటి 5 రాష్ట్రాలు అంటే, ఒకటి ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో అలహాబాదు, వారణాసి, మీర్జాపూర్ అనే ప్రాంతాల గుండా ఇది వెళుతుంది. నెక్స్ట్ సో మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటానైతే రేవా జబల్పూర్. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే నయా రాయపూర్. ఒడిశా రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే ఒడిశా రాష్ట్రంలో కోరాపుట్ అనే ప్రాంతము గుండా, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ అనేటువంటి ప్రాంతము గుండా ఈ 82.5 తూర్పు రేఖాంశ రేఖ దీన్నే
భారత ప్రామాణిక కాల సమయరేఖ అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్ లో మనం చెప్పినటువంటి డేటా ప్రకారం ఏ ప్రాంతాన్ని ఆప్షన్ గా ఎంచుకోవాలంటే ఆప్షన్ బి మీర్జాపూర్ ని ఎంచుకోవాలి. మీర్జాపూర్ ని ఎంచుకోవాలి. సో ఇది భారత ప్రామాణిక కాలరేఖ కింది ఏ నగరం గుండా వెళుతుంది అంటే మీర్జాపూర్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో ఇతర భారతీయ రాష్ట్రాలతో తన సరిహద్దును పంచుకుంటుంది? విచ్ స్టేట్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అదర్ ఇండియన్ స్టేట్స్? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ 2022లో ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం గా ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో ఇతర భారతీయ రాష్ట్రాలతో తన సరిహద్దును పంచుకుంటుంది అనేటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చూసే ముందు ఈ మధ్యప్రదేశ్ అనే రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది, మహారాష్ట్ర ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది, అస్సాం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది, ఉత్తరప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది అని తెలుసుకుంటే ఈ క్వశ్చన్ కి ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం 5 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. ఏంటి 5 రాష్ట్రాలంటే, ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, రెండవది ఛత్తీస్గఢ్ రాష్ట్రం, సో మూడవది మహారాష్ట్ర రాష్ట్రం, నాలుగవది గుజరాత్, ఐదవది రాజస్థాన్. ఈ 5 రాష్ట్రాలతో మధ్యప్రదేశ్ రాష్ట్రం సరిహద్దును కలిగి ఉంటుంది. నెక్స్ట్ మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర అనేటువంటి రాష్ట్రం 6 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంటుంది. ఏంటి 6 రాష్ట్రాలంటే, గుజరాత్ రాష్ట్రం, మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, గోవా అనేటువంటి రాష్ట్రాలతో ఇది సరిహద్దును కలిగి ఉంటుంది. దీని యొక్క సంఖ్య ఎంత? 6. నెక్స్ట్ అస్సాం అనేటువంటి రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో, ఎన్ని ఇండియన్ స్టేట్ తో ఇది సరిహద్దును కలిగి ఉంటుందంటే 7 రాష్ట్రాలతో. ఒకటి వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, సో మణిపూర్, సో మిజోరాం, త్రిపుర, మేఘాలయ. సో ఈ 7 రాష్ట్రాలతో సో ఇది సరిహద్దును కలిగి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 8 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీ అయినటువంటి ఢిల్లీతో ఇది సరిహద్దును కలిగి ఉంటుంది. 8 రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రము, సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము, హర్యానా రాష్ట్రము, రాజస్థాన్ రాష్ట్రము, మధ్యప్రదేశ్ రాష్ట్రము, ఛత్తీస్గఢ్ రాష్ట్రము, జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రము, బీహార్ అనేటువంటి రాష్ట్రం. ఈ 8 రాష్ట్రాలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రము సో సరిహద్దును కలిగి ఒక యూనియన్ టెరిటరీతో కూడా సరిహద్దును కలిగి ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి డేటాను పరిశీలించినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో? 5, మహారాష్ట్ర ఎన్ని? 6, అస్సాం ఎన్ని? 7, ఉత్తరప్రదేశ్ ఎన్ని? 8. మళ్ళీ ఈ డేటాను పరిశీలించినట్లయితే సో ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో ఇతర భారతీయ రాష్ట్రాలతో తన సరిహద్దును పంచుకుంటుందంటే మన ఆప్షన్ ఏమి ఎంచుకోవాలి? సో డి ఆప్షన్ ఉత్తరప్రదేశ్ ని ఎంచుకోవాలి.